కదలలేదు ఇట్లా నన్ను. Nobody put hand on me. తర్వాత పోయినప్పుడు కొంచెం సేపు ద్వారం దగ్గర నిల్చోపెడతామని చెప్పిండ్రు. నన్ను తీసుకోపోయినారు. 15 minutes నన్ను ఎవ్వరు కూడా కదలలేదు ఇట్లా నన్ను. నోబడీ పుట్ హ్యాండ్ ఆన్ మీ. ఇక్కడ నుంచి గోవిందా గోవిందా అంటుండ్రు, ఇక్కడ నుంచి కాతేని ఫోన్ చేసావా నాకు అది. ఐ వాజ్ లైక్ నాకు ఇంకేం వద్దు, నాకు ఏమీ వద్దు. మా అమ్మది అంటుంది అండ్ మై మామ్ కి మమ్మీ నాకు థ్యాంక్స్ బట్ నీ వల్ల నాకు 15 minutes దానికంటే మించిన ఉంటుందా? సో ప్రౌడ్ దట్ ఐఎమ్ యువర్ మదర్ అన్నది. 15 నిమిషాల పాటు ఒక్క సెకండ్ కూడా జడ్జిలను కూడా ఉంచరు. 15 నిమిషాల పాటు ఒక టీవీ సీరియల్లో నటించిన ఒక అమ్మాయికి కరెక్ట్గా వెంకటేశ్వర స్వామి ఎదురుగా దర్శనం దొరికిందంట. ఇట్లాంటి ఇప్పుడు తిరుమల ట్రస్ట్ బోర్డు మెంబర్లు చూడండి, సగం మంది సినిమా యాక్టర్లే ఉన్నారు. పవన్ కళ్యాణ్కి సంబంధించి కోటాలో వెళ్ళిన వాళ్ళు. తిరుమల ప్రతిష్టని దెబ్బతీస్తుంది. ఈరోజు ఒక సనాతన ధర్మాన్ని రక్షించటానికి ఒక మంచి 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 చిరంజీవి స్వామి లాంటి వాళ్ళు, ఇంకొకళ్ళు, లేకపోతే ఇంకా చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పోస్టు తీసుకొచ్చి మిడ్ నైట్ నసాలా నడిపేటువంటి వ్యక్తులకి, ఇదిగో సినిమా యాక్టర్లకి ఇచ్చి తిరుమల ప్రతిష్టని దెబ్బతీస్తుంది ఎవరు? మీరు కదా. ఈరోజు తిరుమల ప్రతిష్ట దెబ్బతినిపోవడానికి అక్కడ రాజకీయపరమైనటువంటి కారణాలతోటి మీరు రాజకీయంగా అన్ఎంప్లాయ్మెంట్ లాగా తిరుమల వెంకటేశ్వర స్వామిని చూడటం లేదా? మీరు కదా చూస్తుంది. బిజినెస్ మ్యాను ఎవరు? ఈయన బిఆర్ నాయుడు గారు. బిజినెస్ మ్యాను తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు? నెయ్యి కాంట్రాక్ట్ ఎవరికిస్తారు? వాటర్ బాటిల్ కాంట్రాక్ట్ ఎవరికిస్తారు? అక్కడ పప్పులు బెల్లాలు సప్లై చేసే కాంట్రాక్ట్ ఉడికిస్తాడు. బిజినెస్ మ్యాన్ లాగా బిజినెస్లకే ఇస్తారు. సో రాజకీయాలకి బిజినెస్లకి సంబంధం లేని వ్యక్తులకి టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్లు ఇవ్వాలి, టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబర్షిప్ ఇవ్వాలి అంటే భానుప్రకాష్ రెడ్డి వీళ్ళంతా రాజకీయ నాయకులే. వీళ్ళందరికీ ఈరోజు ఇచ్చి వీళ్ళందరికీ కూడా ఈ బోర్డుకు సంబంధించినటువంటి ఇచ్చి ప్రతిష్టను దెబ్బతీస్తుంది మీరు కదా. మీరందరూ ప్రతిష్టను దెబ్బతీయటం కాక రాజకీయంగా ఆస్తులు పెంచుకుంటూ పోయి ఈరోజు ప్రజలను ఇంకా బిచ్చగాళ్ళుగా తయారు చేస్తుంటే ప్రజలందరూ ఆలోచించాల్సిన సందర్భం వస్తుంది. ఆ సందర్భం వచ్చింది కాబట్టే ఈరోజు మీరందరూ కూడా రోడ్డు మీద ఉన్నారు. సో ఈ అంశాల మీద ఫర్దర్గా చర్చించే ముందు మన తెలంగాణకు సంబంధించినటువంటి జేబీపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కామేష్ గారు కూడా దీని మీద ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచు. నేటి కార్యక్రమ నిర్వాహకులు, అదే రకంగా ఈ రోజున జరుగుతున్న